నిర్మల్ జిల్లా బైన్సా పట్టణం గాంధీగంజ్లో నిర్వహించిన వికలాంగుల ఉచిత పరికరాల పంపిణీ మొత్తం ఆగమాగమైంది. ఒక ప్రైవేట్ కంపెనీ నిర్వాహకులు కేంద్ర ప్రభుత్వం ద్వారా వికలాంగులకు ఉచితంగా పరికరాలు ఇస్తామని సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. దానికి కొంతమంది వికలాంగులు బైన్సాకు రావడం జరిగింది. తీరా ఇక్కడికి వచ్చి చూసేసరికి వికలాంగులకు యూనిక్ ఐడి నంబర్ కావాలని చెప్పారు. అది కేంద్ర ప్రభుత్వం కొంతమందికి మాత్రమే ఆన్లైన్ పోస్ట్ ద్వారా ఇచ్చారు. అధికారులకు ఈ విషయం తెలిసిన నిర్లక్ష్యంతో యూనిక్ నంబర్ కార్డులు జారీ చేయడంలో జాప్యం చేశారు. అది తెలియని వికలాంగులు ఇక్కడికి కేవలం సదరం సర్టిఫికేట్ ను తీసుకొచ్చారు. కాబట్టి వికలాంగులు కార్డులు లేవని, మీ సేవలో ఆన్లైన్లో చేసిన రిజెక్ట్ అని చూపిస్తున్నాయని మొరపెట్టుకొని అక్కడి నుండి వెనుదిరిగారు. వికలాంగులకు సరైన సమాచారం లేకపోవడం వల్ల అనేక ఇబ్బందులు పడ్డారు. కావున వెంటనే అధికారులు ఆన్లైన్ యూనిక్ కార్డ్ ప్రతి గ్రామానికి వచ్చేలా చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా ఉచిత పరికరాలు అక్కడికే పంపిణీ చేయాలని జనసేన పార్టీ నిర్మల్ జిల్లా నాయకులు సుంకట మహేష్ బాబు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వికలాంగుల జిల్లా నాయకులు బురుగుల రాజు, నరేష్, వినయ్, నరసయ్య తదితరులు పాల్గొన్నారు. బైన్సా పట్టణంలో గాంధీగంజ్ దగ్గర వికలాంగులకు సంబంధించినటువంటి కోటాలో భాగంగా సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా ఒక సంస్థ అటాచ్మెంట్ తీసుకొని ఆ సంస్థ ద్వారా ఏదైతే వికలాంగులు ఎవరైతే కళ్ళు లేని వాళ్ళు, అదేవిధంగా చేతులు లేని వాళ్ళు, ఫిజికల్ సంబంధించినటువంటి ఎవరైతే ప్రాబ్లంలో ఉన్నారంటారో, వికలాంగత్వంలో ఉన్నారో ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా ఆ సంస్థ ద్వారా వాళ్ళకు కళ్ళజోడు కానీ, కర్రలు కానీ, వికలాంగులకు వీల్ చైర్స్ కానీ, మొబైల్స్ కానీ ఇలాంటివన్నీ ఇస్తామని చెప్పడం జరిగింది. సో దాంట్లో భాగంగా వీళ్ళందరికీ రావడం జరిగింది. సో వాళ్ళందరికీ ఎవరికి కూడా యూనిక్ ఐడికి సంబంధించినటువంటి నెంబర్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉండేనంట. కానీ అది సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించినటువంటి అలాట్మెంట్ చేయాలి ఆ నెంబర్ని. కానీ ఆ నెంబర్కి కొంతమంది చూస్తే ఇక్కడ ఇద్దరికి ఆ నెంబర్ కూడా సంబంధించి చూద్దామని చెప్పి మీ సేవకు వెళ్ళి చూస్తారు. కంటే ఆ నెంబర్ సంబంధించి కూడా ఇక్కడ ఏది కూడా ఇక్కడ ఓపెన్ కావడం లేదని చెప్పి తెలిసింది. ఆ ఓపెన్ కాకపోవడం కారణం ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా వచ్చేటువంటి ఆన్లైన్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో అది పూర్తి స్థాయి ఇప్పుడు ఇక్కడ రావట్లేదు అని చెప్పి ఇక్కడ వికలాంగులు ఉన్నటువంటి వ్యక్తి చెప్పడం జరుగుతుంది. అయితే వాళ్ళకి ఎవరికి కూడా ఈ యూనిక్ ఐడి లేకుండా ఈ సంస్థ వాళ్ళు ఎవరు కూడా ఈ సదరం ఐడి క్యాంపు నుంచి వచ్చేటువంటి సర్టిఫికేట్ ఎవరు కూడా ధృవీకరించడం లేదు. కాబట్టి ఆ యూనిక్ ఐడి ఖచ్చితంగా మస్ట్ ఇంపార్టెంట్ ఉండాలని అని చెప్పి చెప్తా ఉన్నారు. కాబట్టి అది లేదు కాబట్టి దాని యూనిక్ ఐడిని ఖచ్చితంగా ప్రతి ఇంటికి పోస్ట్ ద్వారా దాన్ని పంపించడం జరిగింది గతంలో. కానీ అది ఎవరికి కూడా ఇప్పుడు 100% నుంచి కనీసం 10% మంది కూడా ఎవరికి ఇచ్చినటువంటి దాఖలాలు ఇక్కడ కనబడతలేవు. సో దీనికి సదరం క్యాంప్ సంబంధించిన సర్టిఫికేట్ని ముందు ఆధారం చేసుకుని గవర్నమెంట్ ఇవ్వాల్సిన అవసరం ఉండే కానీ ఇప్పుడు ఇవ్వట్లేదు. దానివల్ల వీళ్ళందరూ కూడా చాలా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉంది. వికలాంగులైనటువంటి వారు అసలే పూర్తి స్థాయిలో వాళ్ళకి అనేక సౌకర్యాలు లేకపోవడం వల్ల చాలా ఇబ్బందులు పడతారు. వాళ్ళకు తోడుగా ఎవరినో కుటుంబ సభ్యులను దొరకసుకొని ఇక్కడికి తీసుకొచ్చి రావడం జరుగుతున్నది. అలాంటి వారు ఇలా చాలా అవస్థలు పడి ఇలాంటి ఫెసిలిటీస్ లేకుండా ఇలాంటి ఇంకా ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం వెంటనే ఏదైతే ఈ సంస్థ సంబంధించినటువంటి ఎవరైతే నిర్వాహకులు ఉన్నారో వాళ్ళకు వెంటనే చెప్పి ప్రతి గ్రామంలో వాళ్ళకి సంబంధించినటువంటి వివరాలను సేకరించి అక్కడే గ్రామ పంచాయతీలోనే సెక్రటరీ మిగతా సంబంధించిన సర్పంచ్ మిగతా వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళందరి ద్వారా దీనికి సంబంధించినటువంటి ఐడిని అదేవిధంగా పరికరాలన్నింటినీ కూడా ఇచ్చే విధంగా చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాము. లేకపోతే మాత్రం ఖచ్చితంగా ఈ పెద్ద ఎత్తున సీడీపీ ఆఫీస్ ముందర ధర్నా చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తాము.